హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు 38 సైజ్ బ్లౌజ్ కట్ చేయబోతున్నానండి. మొన్న 3 చీరలు చూపించాను కదా మీకు. అవి ఇద్దరు వదిన మరదళ్ళవన్నీ 2 చీరలు అయితే అర్జెంట్ అన్నారని ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది 3వ బ్లౌజు ఈరోజు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ కట్ చేసే ముందు లైనింగ్ తడిపి ఐరన్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లోను, క్లోజింగ్స్ మన సైడ్ ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడ్జిల్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడు నడుం పట్టి వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకో లైను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజు పొడవు చూసుకుందాము. పొడవు కొలుసుకునేటప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుం పట్టి వరకు టేపు ఇలా పట్టుకుని కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే 14.5 ఉందండి. 14.5 ఒక 1/2 ఇంచి ఖర్చుకి యాడ్ చేసుకొని 15 ఇంచులకి డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఆపోజిట్లో కూడా 15 ఇంచులకి ఓ లైను డ్రా చేసుకోవాలి. ఇది కేవలం లైను కరెక్ట్గా రావడం కోసమే ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజు నడుం లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. నడుం లూజ్ కొలుసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని కాజాలు పట్టి విడిచిపెట్టి ఇలా టేపు కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి నడుం లూజ్ వస్తుంది. చూడండి, 32 ఇంచీలు నడుం లూజ్ వచ్చింది. 32 ఇంచులని 4తో మల్టిపుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టేప్ ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేస్తే మనకి 16 ఇంచీలు వస్తుంది. 16 ఇంచీలు మరలా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేస్తే 8 ఇంచీలు వస్తుంది. నడుం లూజు మనకి 32 ఇంచీలు కదా, 32 ఇంటూ 4తో మల్టిపుల్ చేసుకుంటే ఈక్వల్ మనకి ఎంత, 8 ఇంచీలు. సో 8 ఇంచీలు నడుం లూజ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచి, అలాగే ఖర్చు కోసం 2 ఇంచీలు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 32 అంటే దానికోసంగా నేనైతే 5.5కి డ్రా చేస్తున్నాను. అదేవిధంగా కింద కూడా డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా లైను కరెక్ట్గా రావడం కోసమే. అదేవిధంగా ఆపోజిట్లో కూడా 6 ఇంచులకి డ్రా చేసుకోవాలి. ఇది కూడా లైన్ కరెక్ట్గా రావడం కోసమే. ఇప్పుడు వీటిని కలుపుతూ బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ డ్రా చేసుకునేటప్పుడు బ్లౌజ్ ఇలా వేసుకుని నడుం పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి. నడుం పొడవు నాకైతే 4.5 వచ్చిందండి. అదే 4.5 సైడ్ జాయింట్స్ దగ్గర, ఫిట్టింగ్ లైన్స్ దగ్గర ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి నెక్ దగ్గరికి, అదేవిధంగా రెండో సైడు మార్కింగ్ దగ్గరికి ఇలా పట్టుకుని చూస్తే మనకి బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. చూడండి, నాకైతే 19 ఇంచీలు వచ్చింది ఫ్రెండ్స్. 19 ఇంచీలు మరలా 4తో మల్టిపుల్ చేసుకోవాలి. ఇలా టేప్ని సెంటర్కి ఫోల్డ్ చేస్తే 19 ఇంచీలు వస్తాయి. 38 ఇంచీలు, 38 ఇంచీలు టేప్ సెంటర్కి ఫోల్డ్ చేస్తే 19 ఇంచీలు, 19 మరలా సెంటర్కి ఫోల్డ్ చేస్తే 9.5. ఇది బ్లౌజ్ మనకి 38 చెస్ట్ లూజు, 38 సైజ్ అన్నమాట. ఇది మరలా 4తో మల్టిపుల్ చేస్తే మనకి 9.5. అదే 9.5 ఇక్కడ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు ఇలా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. 9.5కి డ్రా చేసుకొని మరలా ఖర్చు కోసం 2 ఇంచీలకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైన్ డ్రా చేసుకోవాలి. ఫిట్టింగ్ లైను, ఖర్చు 2 డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, కాబట్టి 1.5 ఇంచుకి డ్రా చేసుకోవాలి. అదే చిన్న సైజ్ అయితే 1.25 ఇంచుకి డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకొని రౌండ్ కలుపుకోవాలి. ఈ విధంగా రౌండ్ కలుపుకుని ఇప్పుడు రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి. అది బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని మనం చంక రౌండ్ కొలుసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజు బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చంక డౌను బ్యాక్ సైడే కొలవాలి ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ కొలవకూడదు. ఇలా ఇక్కడి నుంచి ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఎంత వచ్చిందో కొలుసుకోవాలి. నాకు 8 ఇంచీల ఒక్క గీత వచ్చింది ఫ్రెండ్స్. ఒక్క గీత మనకి ప్రాబ్లం కాదు, కుట్టుల్లో కలిసిపోద్ది. చూడండి, 8 ఇంచీలు ఒక్క గీత నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. అయితే ఇప్పుడు బ్యాక్ నెక్ కొలుసుకోవాలి. బ్యాక్ నెక్ కొలుసుకునేటప్పుడు చూడండి, బ్లౌజు బ్యాక్ నడుం పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి. నడుం పొడవు 4.5 అండి. 4.5కి ఒక పావు ఇంచు యాడ్ చేసుకొని 4.5కి అనేది డ్రా చేసుకోవాలి. ఇది విడ్త్ వచ్చి 3 ఇంచులు పెట్టుకోవాలి. డౌన్లో ఎప్పుడైనా సరే 3 ఇంచులు పెట్టుకోవాలండి. పైన 2.5కి నెక్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే నెక్ అనేది రౌండ్గా బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇందులో రౌండ్ డ్రా చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకైతే మీకు నచ్చింది డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా ఫ్రెండ్స్, అందుకే డీటెయిల్గా 1 బై 1 నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ కొలుసుకోవాలి. నెక్ కొలుసుకునేటప్పుడు ఇదిగోండి, షోల్డర్స్ 2 ఈ విధంగా జాయింట్ చేసుకొని దగ్గరికి పట్టుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కొలుసుకోవాలి. మనం ఖర్చుకి 1/2 ఇంచు విడిచిపెట్టాం కదా, అక్కడి నుంచి నెక్ అనేది కొలుసుకోవాలి. నాకు కరెక్ట్గా వచ్చేసింది, చూసారా. ఇప్పుడు బ్యాక్ సైడు డాట్స్ కోసం 1 ఇంచు విడిచిపెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు డ్రా చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చి 3.5 ఇంచులు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది హైట్ తక్కువే కదా, 3.5 ఇంచులు డాట్ పొడవు పెడుతున్నాను. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఫ్రంట్ వేసుకోవాలి. ఎంతో సింపుల్ కదా, బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునేలా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ డాట్ వరకు ఈ విధంగా క్రాస్గా ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ లైన్ దగ్గర ముడతలు అనేవి రాకుండా, నడుము అనేది తేలిపోకుండా ఉంటుంది. ఫిట్టింగ్ లైన్ దగ్గర చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించాలి. ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక టక్కు, బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర ఒక టక్కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, క్లోజింగ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను చంక డౌన్ కార్నర్లో డార్క్గా డ్రా చేస్తున్నాను, ఎందుకంటే అది కింద సైడ్కి మార్కింగ్ పడడం కోసం అలా డార్క్గా డ్రా చేశాను. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ ఫ్రంట్లో ఇలా వేసుకుని మనం డార్క్గా డ్రా చేసుకున్న దగ్గర చేతితో ఇలా తట్టుకున్నామంటే మార్కింగ్ అనేది కిందికి పడిపోద్ది. కార్నర్ లేనప్పుడు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటించవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు కత్తెరతో చిన్నగా రఫ్ చేసి చూపించాను కదా, అలా క్లాత్ చిరిగిపోద్ది అనుకునేవాళ్ళు ఈ విధంగా మార్కింగ్ డార్క్గా డ్రా చేసుకుని ఇలా తట్టుకుంటే మార్కింగ్ అనేది కింద పడిపోద్ది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ అనేది తీసేస్తే చూసారా నాకు ఎలా అచ్చు పడిపోయిందో, ఆ అచ్చు మీద మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 ఇంచు డౌన్ చేసుకుని ఫ్రంట్ రౌండ్ క్రాస్ తీసుకోవాలి. ఇలా నెక్ కూడా అచ్చు పడిపోయింది చూడండి. నెక్ ఈ విధంగా
పెట్టుకొని 6 ఇంచీలకి నెక్ డ్రా చేస్తున్నాను. ఇందులో రౌండ్ షేపే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కింద సైడు 3 ఇంచీలు వచ్చేలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని నెక్ సరిపోయిందో లేదో ఒకసారి కొలుసుకోవాలి. ఇలా కొలుసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనం ఖర్చు విడిచిపెట్టేసే కొలుసుకోవాలండి. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. బిగినర్స్ చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు కదా, అందుకే డీటెయిల్గా మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి చూడండి 5 ఇంచీలకి డౌన్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కింద నుంచి 2 ఇంచీలకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పొడవు చూసుకోవడం కోసం. ఇలా 2 ఇంచీలకి మార్క్ చేసుకున్నది మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పొడవు కొలుసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకుంటే నాకు 13 ఇంచీలు వచ్చింది ఫ్రెండ్స్. ఇది 14 ఇంచీలు ఇంకా ఎక్కువ వచ్చింది. నేను హాఫ్ ఇంచీ పైకి పెడుతున్నాను. 13.5 పొడవు అన్నమాట. ఈ పొడవు సరిపోతుంది. ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎదుగో నాకు కరెక్ట్గా మార్క్ చేసిన దగ్గరికి పొడవు వచ్చింది. ఆ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం. ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకుందామండి. నెక్ దగ్గర నుంచి టేపు 5 ఇంచీలకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా మార్క్ చేసుకొని మెయిన్ ఫ్రంట్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చి 2.5. అలాగే మెయిన్ డాటు డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ కూడా మనం ఇలా 2.5కి డ్రా చేసుకొని అక్కడి నుంచి మెయిన్ డాట్ వెడల్పు 2.5కి పెట్టుకొని మరలా సెంటర్లో ఒక టేప్ ఫోల్డింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చి 3 ఇంచీలకు పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకొని డాట్ పొడవు 3 ఇంచీలకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మూడో డాటు డ్రా చేసుకుందామండి. మూడో డాటు ఈ రెంటిని బేస్ చేసుకుని మూడో డాటు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా టేప్ పెట్టుకుని 2 డాట్లు ఎంత గ్యాప్లో ఉన్నాయో అంత గ్యాప్లో ఇది కూడా డ్రా చేసుకోవాలి. చూడండి, వీటిని ఇలా కొలుసుకుంటే 3 కూడా సమానంగా మనకి రావాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు 5 ఇంచీల దగ్గర డ్రా చేసుకున్నాం కదా, అది ఇలా డాట్ దగ్గరికి కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఖర్చు దగ్గర క్లాత్ అయితే తగ్గిపోద్ది. ఈ క్లాత్ మనం పెంచుకోవాలంటే మనం కాల్కులేట్ చేసుకోవాలి. అది ఎలా కాల్కులేట్ చేసుకోవాలంటే నడుము లూజ్ ఎంత పెట్టుకున్నాం 8 ఇంచులు, డాట్ వెడల్పు ఎంత పెట్టుకున్నాం 2.5, ఖర్చుకు ఎంత పెట్టుకున్నాం 2 ఇంచీలు, టోటల్గా మనకి ఎంత వచ్చింది 12.5. ఆ 12.5 ఇక్కడ వచ్చేలా మనం డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచి, ఇంచి పావు అని లెక్కలు కాకుండా ఈ విధంగా మనం కాల్కులేట్ చేసి పెట్టుకున్నామంటే క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా మనకి కరెక్ట్గా మిగులుతుంది. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా పక్కా కొలతలతో మనం కట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకుంటే రెండో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్ జారకుండా ఈ చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ ఫిట్టింగు బాగుంటుంది. చూడండి, నెక్ జారకుండా షోల్డర్స్ దగ్గర 1/4 ఇంచి డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్కి డ్రా చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. అలాగే చూడండి, నెక్ దగ్గర నుంచి డాట్ వరకు ఇలా ఇక్కడ కూడా
1/4 ఇంచి లోపలికి కట్ చేసుకున్నామంటే నెక్ అనేది పట్టినట్లుగా టైట్గా షోల్డర్స్ జారకుండా ఉంటుంది. ఈ టిప్స్ బిగినర్స్ గమనించండి ఫ్రెండ్స్. బిగినర్స్ కోసమే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు వచ్చింది ఏదో నలుగురు నేర్చుకుంటారని. ఓకేనా ఫ్రెండ్స్. మన బ్లౌజులు మనం కుట్టుకోవడం సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కస్టమర్స్ కూడా స్టిచ్ చేయొచ్చు చూడండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలాగా షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ చేసుకున్నామంటే అది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, హ్యాండ్స్ క్లిప్పింగ్ మిస్ అయింది ఫ్రెండ్స్. నేను కంగారులో డిలీట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ కూడా మీకు వివరంగా పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వేసుకుని దాని మీద మనం కట్ చేసిన పార్ట్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పెద్ద క్లాతే కదండి, అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే చిన్న క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సో ఇలా అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్స్ అంచు వైపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా వేసుకుని కట్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఈజీగా కొత్తవారు అదే బిగినర్స్ నేర్చుకునే విధంగా నా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది కదా, అందరూ నేర్చుకుంటారు. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాండ్స్ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. అన్నీ అప్డేట్తో సహా నేను పక్కా కొలతలతో కటింగ్ ఎలా నేర్చుకోవాలో బిగినర్స్ ఎక్కడికి వెళ్ళలేరు కదండి, ఇంట్లో ఉండి నేర్చుకునే వారికి ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను. ఇదైతే షేప్ పట్టీలకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.